జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ తెలుగునాటకటి గుండెలు దేవుడైన ప్రజలందరి మనిషి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా మన కంటపూడి గ్రామంలో మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఇప్పుడు మన సీనియర్ నాయకులు రాంబాబు గారు ఇప్పుడు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఈరోజు దివంగత రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతిని పురస్కరించుకొని సత్తెనపల్లి నియోజకవర్గంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 5 సంవత్సరాల 3 మాసాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేసినటువంటి ఒక మహానుభావుడు. ఆయన మరణం ఈ తెలుగు జాతికి తీవ్రమైనటువంటి లోటు. ఆయన మరణం తర్వాత జరిగినటువంటి పరిణామాలు రాష్ట్రం విడిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపటం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీని స్థాపించుకున్న తర్వాత 67 సీట్లతో అధికారంలోకి రాకపోవడం, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన తర్వాత 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని మరిపించే విధంగా పరిపాలన చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు కొత్తవి ప్రవేశపెట్టి అమలు చేసినటువంటి వ్యక్తి. దురదృష్టం కారణాలేంటో మాకు తెలియదు, కానీ మళ్ళా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ఓటమిని చవిచూడాల్సిన పరిస్థితి కలిగింది. బాధపడ్డాం, విచారణలో మునిగిపోయాం. అయినా ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మళ్ళా లేచి నడవాలి, ప్రజల మధ్యకి వెళ్ళాలి, మరింత వేగవంతంగా ముందుకు సాగాలనేటువంటి పద్ధతుల్లో ఈ పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. బహుశా ఇప్పటికి 100 రోజులు పరిపాలన దాటినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఆయన ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదు, ఒక్క హామీ తప్ప. అది వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ మినహా దేన్ని కూడా అమలు చేయకోకుండా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ అటర్ ఫ్లాప్. అదేదో గుడ్లవల్లేరులో
మహిళల బాత్రూముల్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నటువంటి సంఘటన పత్రికల్లో విపరీతంగా వచ్చింది. మరి త్రిబుల్ ఐటీలో విద్యార్థులు ఆహారం తిని అస్వస్థకు గురైనటువంటి సందర్భం వచ్చింది. ఈ రెండూ కూడా లోకేష్ గారు మంత్రిత్వ శాఖలోని భాగాలే. ఎంత అడ్మినిస్ట్రేషన్ ఎంత ఫెయిల్ అయిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంతేకాదు చాలా చిత్రం ఏంటంటే ఎప్పుడూ మునిగిపోయినటువంటి విజయవాడ మునిగిపోయింది. భారీ వర్షాలు వచ్చాయి, బుడమేరు పొంగింది, కట్టలు తెగి విజయవాడ మునిగిపోయింది. విజయవాడ రోడ్లలో ఇవాళ పడవలు ప్రయాణం చేస్తున్నాయి. ఇది ప్రకృతి వైపరీత్యం అని మాత్రమే అనుకోకండి, ఇది ప్రభుత్వ వైఫల్యం కూడా. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ గత